వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఐకాన్ స్టార్ అల్లు అర్జును, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా దీన్ని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ చెప్పకుండా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అన్నట్టుగా కూడా గత కొన్ని నెలలుగా దీనికి సంబంధించి కూడా అనేకమైనటువంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు అల్లు అర్జున్. ఎందుకు వెళ్ళారు ఏమనేది కనుక మనం చూసినట్లయితే, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం కూడా తెలిసిందే. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళారు. ఇటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అక్కడ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటకు సేపు పైగానే ఇక్కడ మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే అల్లు అర్జున్ అలాగే స్నేహారెడ్డి ఇద్దరూ కలిసి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మార్క్ శంకర్ని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యం గురించి కూడా ఆరా తీశారు. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో తన పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మార్క్ శంకర్ చేతికి కాళ్ళకు గాయాలవ్వడం, పొగ పీల్చుకోవడంతో ఊపిరితిత్తుల్లో కూడా కొంత అస్వస్థతకు గురయ్యారని కూడా తెలిసిందే విషయం మనందరికీ తెలిసిందే. అయితే సింగపూర్లో ఒక హాస్పిటల్ కూడా అతనికి చికిత్స అందించారు. కుమారుని ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన సింగపూర్కి కూడా బయలుదేరారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన భార్య సురేఖ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు వదిన గారు, అన్నగారు ఇద్దరు కూడా సింగపూర్కి బయలుదేరడం, అంటే ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళడం, అక్కడ అన్నీ చూసుకున్న తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత మార్క్ శంకర్ని ఇండియాకి తిరిగి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ తన భార్యతో కలిసి కూడా మార్క్ శంకర్ని పరామర్శించేందుకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. ఇలా ఉంటే మొన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచాడు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర, అలాగే కిషోర్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాలకు వెళ్ళి మరీ తన మద్దతును కూడా ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి తనకు మద్దతుగా ప్రకటించాడు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఓడిపోవడంతో మెగా అభిమానులందరూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ని ఒక్కసారిగా టార్గెట్ చేశారు. ఈ ఘటనతో తర్వాత మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా కూడా మారిపోయింది పరిస్థితి. పైగా అంతా బాగానే ఉందని చెబుతున్నప్పుడు కూడా లోపల మాత్రం వివాదాలు అయితే ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పుడు కూడా మెగా హీరోలు ఎవరు కూడా స్పందించలేదు. అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్గానే ఉంది. రామ్ చరణ్, వరుణ్ తేజు, సాయి ధరమ్ తేజు ఎవ్వరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను, రామ్ చరణ్ను, సాయి ధరమ్ తేజు బ్లాక్ చేయడం, ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పకపోవడం, వీరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు దాన్ని బట్టి చూస్తే. అయితే పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్కు వచ్చినప్పుడు అల్లు అర్జున్ కలవకుండానే వెళ్ళిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరి అతన్ని కుమారుని కూడా పరామర్శించడం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇక్కడ అల్లు అర్జున్ను ఇక్కడ మెగా ఫ్యామిలీకి దగ్గర చేయడానికి మార్క్ శంకర్ ఈ చిన్న ప్రమాదమే ఇక్కడ దగ్గర చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.